జై గోమాత. ఈరోజు తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీశైలం రహదారిలో ఏదైతే చూస్తా ఉన్నాం మనం, ఈ ట్రక్కు దాదాపు ఒక 40 లేగలను, చిన్న చిన్న లేగలను ఏదైతే హింసించి అబేలాలకు తీసుకెళ్తా ఉన్నారో, ఈరోజు గోరక్షక్ దళ ఆధ్వర్యంలో ఇక్కడ తుక్కుగూడ మున్సిపాలిటీకి సంబంధించిన యువకులందరూ కలిసి ఈ యొక్క లారీని ఇక్కడ ఆపి ఏదైతే ఈ ఆవులను గోశాలకు తరలించాలని ఈ యొక్క ఆవులను ఇక్కడ పోలీస్ స్టేషన్కు, పాడిచేరి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడం జరిగింది. ఒకటే ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాము, పోలీస్ శాఖ వారికి అదేవిధంగా గవర్నమెంట్ వారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మీ మొద్దు నిద్రలకెళ్ళి మీరు నిద్ర మేల్కొనాలని తెలియజేస్తా ఉన్నాము. ఈ వాహనంలో దాదాపు ఈ హైవే మీదకి వెళ్ళి సుమారుగా రోజు 100 వాహనాలు పోతుండగిన, ఎక్కడ చెక్ పోస్ట్ పేరుకే పెట్టిన అక్కడ కానీ ఒక్క చెక్ పోస్ట్ లగిన ఒక్క వాహనాన్ని ఆపి చెక్ చేసి పంపించడం లేదు. వాళ్ళ తాను మామూలు తీసుకొని ఏదైతే చిన్న చిన్న లాగలను ఏదైతే ఇప్పుడున్న చట్టం ప్రకారమో 15 సంవత్సరాలకు మించిన ఆవును కానీ ఎద్దును కానీ పోయేనికే చట్టం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కదానికి సర్టిఫై లేకుండా, ఒక్కడికి కరెక్ట్ నియమం లేకుండా తీసుకుపోయి కబేలాల్లో కోస్తా ఉంటే కళ్ళు మూసుకొని పండుకుంటున్నటువంటి అధికారులను ఇక్కడ నుంచి ఒకటే నిలదీస్తా ఉన్నాం మేము. ఎన్ని రోజులు ఇది ఈ యొక్క తుక్కుగూడ మున్సిపాలిటీ ఏదైతే శ్రీశైలం హైవేలోనే సుమారుగా 100 వాహనాలు పోతుంటే, దాదాపు హైదరాబాద్ చుట్టుముట్టు ప్రతి ఒక్క హైవే బండి ఎన్ని వేల వాహనాలు పోతున్నాయో, ఎన్ని వేల గోమాతలను చంపుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి నికృష్టమైనటువంటి పరిపాలనలో ఇంకా ఎన్ని రోజులు మనం ఉందామని ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి పోలీస్ శాఖ వారికి నేను ఏసీపీ సార్ చెప్తా ఉన్నాను, సిఐ సార్ చెప్తా ఉన్నాను, డీసీపీ సార్ చెప్తా ఉన్నాను, దయచేసి మీరు చెక్ పోస్టుల కాడ పగడ్బందీగా చెక్ చేసి ఇలాంటి ఆవులను అన్నిటికీ మీరు గోశాలకు పంపేదేమో సరే, లేదంటే ప్రజలే అందరు రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి వాహనాలను పట్టుకొని మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాము. ఎన్నిసార్లు ఎన్ని 100 వాహనాలు ఆపాం మేము ఇక్కడ, అయినా ఎక్కడైనా చలనం ఉన్నది లోపల చెక్ పోస్ట్ అక్కడ నామకేవాస్ పోలీసులను పెట్టి ఒక్క వాహనాన్ని చెక్ చేయకుండా మీరు వాహనాలు పంపిస్తా ఉన్నారు. మీరు ఇప్పటి నుంచి చెప్తా ఉన్నాం, ఇకనైనా ఈ యొక్క బక్రీద్ ఉంది, మేము ఎవరినైనా ఏమంటలేము, ఇక్కడ ఈ గొడవలు జరుగుతాయని ఒకరొకరు సుమారుగా 100 మంది వచ్చి మొబైల్ తోటి ఏదైతే ఒక వాహనం ముందు పోతుంటే 100 మంది దాని వెంబడి ఉండి కాపలు కాసి మరి యొక్క ఆవులను గోమాతలను తీసుకుపోయి చంపుతా ఉంటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నటువంటి పోలీస్ శాఖకి ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం మేము. మీరు తొందరగా మేల్కొని ఈ ఆవులను పట్టుకొని గోశాలలో ఉంచితే సరే, లేదంటే ప్రజలందరూ తిరగబడి ఒక్క ఆవులంగిన ఇక్కడ నుంచి పోకుండా మేము ప్రతి ఒక్కరం అడ్డుకుంటామని ఇక్కడ నుంచి తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై గోమాత. జై గోమాత.